యూఎస్కి వచ్చిన కొత్తల్లో అంతా బాగుంటుంది. కొత్త లైఫ్, కొత్త ప్లేస్, కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన హ్యాబిట్స్, అదేదో ఒక కొత్త ఎక్సైట్మెంట్. అండ్ ఈ ప్లేస్కి న్యూగా షిఫ్ట్ అయిన మనకి డిఫరెన్సెస్ అనేది ఈజీగా నోట్ అయిపోతాయి. సో అలా నాకు అనిపించిన కొన్ని డిఫరెన్సెస్ అండ్ కొన్ని కాదు, యాక్చువల్లీ చాలా డిఫరెన్సెస్ అనిపించాయి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ దోస్ డిఫరెన్సెస్ నౌ. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే, నా పేరు అనుష. మా ఛానల్లో ఆల్రెడీ నేను ఇప్పటివరకు 70+ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ డూ వాచ్ దెమ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో పక్కనే బెల్ నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఆల్లోకి యాక్టివేట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నా ఛానల్కి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియా టు యూఎస్కి మేము వచ్చాక మాకు ఎదురైన షాక్స్. యూఎస్కి వచ్చిన కొత్తలో అంతా బాగుంటుంది. కొత్త లైఫ్, కొత్త ప్లేస్, కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన హ్యాబిట్స్, అదేదో ఒక కొత్త ఎక్సైట్మెంట్. అండ్ ఈ ప్లేస్కి న్యూగా షిఫ్ట్ అయిన మనకి డిఫరెన్సెస్ ఈజీగా నోట్ అయిపోతాయి. సో అలా నాకు అనిపించిన డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ఆల్ ఆఫ్ దోస్ డిఫరెన్సెస్ నౌ. యూఎస్లో ఇండియన్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. సో ఇండియన్ ఫుడ్ ఐటమ్స్కి టెన్షన్ ఏం లేదు. అన్ని ఫుడ్ ఐటమ్స్, కిచెన్ సామాన్లు, పూజ ఐటమ్స్ ఇప్పుడు యూఎస్లో దొరుకుతున్నాయి. అండ్ ఎస్, అవన్నీ ఇప్పుడు ఇండియా నుంచి ఒకవేళ వచ్చి ఉంటే ఆబ్వియస్లీ కస్టమ్స్ అమౌంట్ అండ్ ఆల్ ఉంటాయి కాబట్టి అవి కాస్ట్లీగానే ఉంటాయి. సో అస్సలు ఇండియన్ ఐటమ్స్ దొరకవు అన్నదానికన్నా దొరుకుతున్నాయి అనేది బెటర్ కదా. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ చాలా మటుకు మినిమం 1 kg, కొన్ని అయితే 2 kgs మినిమం ఉంటాయి. ఇది మోస్ట్లీ ఇక్కడ ఉండే వింటర్, లైక్ అది 6 to 8 months ఉంటుంది కాబట్టి అప్పుడు బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. సో ఈ హెవీ క్వాంటిటీస్ వర్కౌట్ అవుతాయి వాటికి తగ్గట్టు, అందుకే ఈ లార్జ్ క్వాంటిటీస్ అనమాట. అండ్ ఇక్కడ స్మాల్ స్టోర్స్ అనేటివి చాలా తక్కువ. మోస్ట్లీ ఏమున్నా మాల్స్ టైపే ఉంటాయి, అన్నీ ఒకటే ప్లేస్లో అవైలబుల్ కైండ్స్ అనమాట. అండ్ ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద వేటి మీద ఎంఆర్పి అనేది ఉండదు. ఒక్కొక్క షాప్లో ఆ ప్రోడక్ట్ డిఫరెంట్ రేట్స్ ఉండొచ్చు. డ్రింకింగ్ వాటర్కి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వాటర్ క్యాన్స్ కొనడం, జస్ట్ లైక్ మనం ఇండియాలో కొనేలాగా అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి డ్రింకింగ్ ట్యాప్ వాటర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ వుడ్ లైక్ టు. ప్లేస్ చేంజ్ అయితే మనకి వాటర్ టేస్ట్ కొత్తలో ఆబ్వియస్లీ డిఫరెంట్గానే ఉంటుంది. ఒక 1 week తర్వాత డిఫరెన్స్ ఏం లేనట్టే ఉంటుంది. సో అది కామన్ కాబట్టి ఇట్స్ అప్ టు యువర్ కాల్. ఆబ్వియస్లీ ఫ్రిడ్జ్, టీవీ గురించి కాదు నేను మాట్లాడేది. ఐఎమ్ ఇంక్లూడింగ్ రన్నింగ్ ఆఫ్ హాట్ వాటర్ ఇన్ ద ట్యాప్స్. వింటర్స్లో ఐస్ అండ్ కోల్డ్నెస్ వల్ల వాటర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయిపోతుంది. సో ఏదైనా వెజిటబుల్స్ ఆర్ హ్యాండ్ వాష్ చేసుకుందాం అనుకుంటే డైరెక్ట్ వాటర్ని రన్ చేస్తే హ్యాండ్స్ ఆ కోల్డ్ వాటర్ వల్ల నమ్ అయిపోతాయి అన్నమాట. సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు రన్ బోత్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ సైమల్టేనియస్లీ. సో ఆ వాటర్ యూసేజ్కి కూడా ఇన్ వింటర్స్ వీ నీడ్ పవర్. ఆల్సో ఫర్ కుకింగ్ యాజ్ వెల్, ఎస్, స్టవ్కి కూడా మనకి ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యే ఉంటుంది. యూజువలీ ఇక్కడ పవర్ క్రైసిస్ ఎక్కువ ఏం ఉండదు. బట్ ఒకవేళ న్యాచురల్ కలామిటీస్ లైక్ ఈ టార్నడోస్ ఆర్ వింటర్లో ఐస్ ఎక్కువ అవ్వడంతో అప్పుడప్పుడు పవర్ షార్టేజెస్ అవుతూ ఉంటాయి. అప్పుడైతే ఇంకా మనకు చుక్కలే అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే చాలా కష్టము. ఎలా ఉంటుందంటే యూ కాంట్ ఈవెన్ గో అవుట్, యూ కాంట్ కుక్ ఎనీథింగ్. సో బేసిక్ నెసెసిటీస్ కవర్ అయ్యేలా చూసుకుంటారు ఆ టైమ్స్లో. బ్రెడ్ అండ్ ఫుడ్ దట్ డోంట్ నీడ్ కుకింగ్ ప్లస్ వాటర్ క్యాన్స్ అలాంగ్ విత్ టిష్యూ రోల్స్ పర్చేసెస్, ఇవన్నీ ఆ ఫేజ్లో కొంచెం ఎక్కువ ఉంటాయి.
రోడ్స్ ఆర్ వైడ్, రోడ్స్ మీద మనకు మేజర్గా కార్సే కనిపిస్తాయి, బైక్స్ చాలా తక్కువ. ట్రాఫిక్ రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ హియర్. అండ్ ఇంతకుముందు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను అబౌట్ ట్రాఫిక్ రూల్స్ అండ్ ఫైన్స్. సో ఎవరు రూల్స్ ఫాలో చేయకపోయినా వాళ్ళకు సేమ్ ఫైన్స్ అప్లై అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నో కార్ హాంకింగ్ అనమాట. అలాగా ఒకవేళ కార్ హాంక్ కొడితే దే లిటరలీ థింక్ దే మేడ్ అ మిస్టేక్. అండ్ నెక్స్ట్ పెడెస్ట్రియన్స్ క్రాస్ చేస్తుంటే కార్స్ వాళ్ళు క్రాస్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. వాకింగ్ అండ్ పెడెస్ట్రియన్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. Summer is from June to August, fall or autumn season is from September to November, winter from December to February, and spring runs from March to May అనమాట. అండ్ సన్సెట్స్ చాలా లేట్గా అవుతాయి ఇక్కడ. మాకు ఆల్మోస్ట్ 8:30 to 9 PM వరకు సన్లైట్ ఉంటుంది సమ్మర్స్లో. సో వింటర్స్ ఆల్సో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. దానికి తగ్గట్టు డే లైట్ సేవింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఒకవేళ డే లైట్ సేవింగ్ అంటే ఏంటి అన్న డౌట్ ఉంటే ప్లీజ్ చెక్ దట్ అవుట్. No air pollution, air is clean and pure, no dust or dirt on roads అనమాట. అండ్ వీటికి తోడు లేట్ సన్సెట్స్ ఉండడంతో సమ్మర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. దే టేక్ కేర్ ఆఫ్ దర్ బాడీ హెల్త్ అండ్ ఫిట్నెస్కి వాకింగ్, ఎక్సర్సైజ్, జాగింగ్, యోగా, లేకపోతే ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్, అలా ఎవరికి తోచింది వాళ్ళు బాడీ ఫిట్నెస్, బాడీ స్టైల్కి తగ్గట్టు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. దే గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనమాట టు హెల్త్. నోబడీ కేర్స్ అబౌట్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్. నువ్వు ఏం జ్యువెలరీ కొన్నావు, ఎంత పెట్టి కొన్నావు, ఏం డ్రెస్ వేసుకున్నావు, ఎందుకు అలాంటివి ఇలాంటివి వేసుకున్నావు అనే క్వశ్చన్స్ అస్సలు ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టేరింగ్ ఉండదు. ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఫార్మల్స్ అండ్ ఆఫ్టర్ దాట్ మోస్ట్ ఆఫ్ ద ఈవినింగ్ లైఫ్ ఫ్యామిలీ తోటి క్యాజువల్గా కంఫర్టబుల్ అండ్ రిలాక్స్డ్ క్లోత్స్లో, షార్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్లో ఉంటారు వీళ్ళు. ఆఫీస్ టైం ఒక్కొక్క ఆఫీస్కి సర్టెన్ టైమ్ అండ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. టైమ్ ఇస్ మనీ, సో టైంకి లాగిన్ అండ్ లాగ్అవుట్. ఓటీ అంటే అన్ని ఆఫీసెస్ ఆర్ ప్రాజెక్ట్స్ మ్యాండేటరీ కాదు, ఇట్ డిపెండ్స్. సో అన్ని చోట్ల ఒకటేలా ఉంటాయి అని కాదు. ఏ జాబ్లో అయినా ఉండే బేసిక్ టెన్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆఫీస్ షిఫ్ట్ అయిపోగానే ఎంతో అవసరం అయితే తప్ప ఆఫీస్ రిలేటెడ్ కాల్స్ చెయ్యరు. లేబర్ ఛార్జెస్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఏది కొన్నా లైక్ మన బెడ్ ఫ్రేమ్, చైర్ ఆర్ టేబుల్ మనమే డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. నో హెల్ప్ ఆర్ లేబర్. ఇది మేము యాక్చువల్లీ చాలా ఎర్లీగా లైక్ ఎయిర్పోర్ట్లో దిగిన హాఫ్ అన్ అవర్కే మేము తెలుసుకున్నాము. సో నా ఇండియా టు యూఎస్ వీడియో ఒకవేళ మీరు చూసుంటే మేము ఆల్మోస్ట్ 13 లగేజెస్ క్యారీ చేసాము. ఎయిర్పోర్ట్లో ఇంకా మేము దిగంగానే ఊబర్ బుక్ చేసుకొని వెయిట్ చేసాం క్యాబ్ కోసము. అండ్ క్యాబ్ వచ్చింది, లగేజెస్ క్యాబ్లో పెట్టుకోండి అని చెప్పేసి అతను కార్ ట్రంక్ ఓపెన్ చేశాడు డ్రైవరు. ఫస్ట్ ఫుల్ టయర్డ్ అయిపోయాము అండ్ వీ ఆస్క్డ్ హిమ్ అనమాట, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ అని చెప్పేసి. తనేమో నో సారీ ప్లీజ్ మీరే అన్ని క్యాబ్లో పెట్టుకోండి అండ్ వన్స్ యూ ఆర్ డన్ నాకు చెప్పండి, వీల్ మూవ్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి అని తన డ్రైవర్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏం మాట్లాడే ఓపిక లేక ఇంకా మేము వెహికల్లో లగేజ్ ఎక్కిచ్చేసాము. హోటల్కి రీచ్ అయిపోయాము. మా లగేజ్ మేమే క్యాబ్లోంచి దించుకోవాల్సి వచ్చిందనమాట. అండ్ దెన్ అక్కడ నుంచి రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి హోటల్లోకి వెళ్ళాము. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా సేమ్ అనమాట, వాళ్ళు కూడా నో లేబర్ అని చెప్పేసి మాకు పెద్ద ట్రాలీ ఇచ్చి హ్యాపీ స్టే అని చెప్పి వెళ్ళిపోయారు. మా లగేజ్ని మొత్తం 13 సూట్ కేసెస్ అన్ని ట్రాలీలో పెట్టి అండ్ దెన్ మాకు వచ్చిన ఫ్లోర్ ఏమో సెకండ్ ఫ్లోర్, అదేమో లిఫ్ట్కి అక్కడెక్కడో ఉంది. సో ఇంకా మీరే ఇమాజిన్ చేసుకోండి మా హాలత్ ఎట్లుండిందో అసలు. ఇక్కడ పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ, దే స్మైల్, మనల్ని పలకరిస్తారు. దే ఆల్సో కాంప్లిమెంట్ అనమాట. వాళ్ళకి మీరెవరో తెలియాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఐ కాంటాక్ట్ చేసినట్టు వాళ్ళకి అనిపిస్తే క్యాజువల్గా హాయ్ చెప్పేస్తారు లేదా నవ్వుతారు.
అదే మనం ఇది సేమ్ ఇండియాలో చేసామంటే వాట్స్ రాంగ్ విత్ యూ అన్న వియర్డ్ ఎక్స్ప్రెషన్ అయితే గ్యారంటీగా ఇస్తాం కదా మనము. మన జాబ్ని, బ్యాంక్ బ్యాలెన్స్ని చూసి ఇక్కడ పీపుల్ డోంట్ గివ్ యూ రెస్పెక్ట్. దే రెస్పెక్ట్ యూ బికాజ్ యు ఆర్ అ పర్సన్. నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు, నీ రోల్ ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు, నువ్వు ఫుల్ టైం జాబ్ చేస్తున్నావా, పార్ట్ టైమరా, క్లీనరా, సేల్స్మెనా, గార్డెనరా, లేకపోతే CEO ఆఫ్ ఎనీ కంపెనీయా అనేది నోబడీ కేర్స్. ఇక్కడ దే స్మైల్, గ్రీట్ అండ్ దెన్ మూవ్ ఆన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ డూ. అమెరికాలో అమెరికన్సే కాదు, ఎడ్యుకేషన్, జాబ్ పర్పస్ అని చెప్పి ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ఇక్కడికి వస్తారు. సో గ్లోబల్ కల్చర్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అండ్ ఆల్సో మీకు విషయం తెలుసా, అమెరికాకి రావాలంటే ఇంగ్లీష్ మ్యాండేటరీ కాదు, ఓన్లీ స్పానిష్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అమెరికాలో ఉన్నారు. ఎందుకంటే స్పానిష్ ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి. అమెరికాలో అందరు ఐఫోన్సే వాడతారు. ఎస్, ఎందుకంటే ఇక్కడ దొరికే 3 మేజర్ ఫోన్ టైప్స్ అంతే. ఒకటి వచ్చి ఐఫోన్, నెక్స్ట్ ఆండ్రాయిడ్లో శాంసంగ్, OnePlus. అండ్ ఇంకా ఆప్షన్స్ మనకి లిమిటెడ్గా ఉన్నప్పుడు చేసేదే ఉంది, ఐఫోన్ ఎక్కువ వాడతారు అనిపిస్తుంది కదా. అండ్ దానికి మొత్తం అమౌంట్ పెట్టి వీళ్ళు ఏం కొనరు, ఇట్ విల్ బీ ఆన్ EMI అండ్ స్పెసిఫిక్ మొబైల్ నెట్వర్క్ యూస్ చేయాల్సి ఉంటుంది కొన్ని ఇయర్స్కి అనమాట. సో EMI అయ్యేంత వరకు నెట్వర్క్ చేంజ్ ఆప్షన్ లేదు. ఏదన్నా కొత్త మోడల్ వస్తే ఆబ్వియస్లీ ట్రేడ్ ఇన్ చేయొచ్చు. ఫోన్ రిపేర్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ కోపం వస్తే ఫోన్ల మీద చూపించే బాపత్ అయితే ఇంకంతే. ఎగ్జాంపుల్, స్క్రీన్ రీప్లేస్మెంట్ రిపేర్కి అయితే $500 to $600 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గన్ కల్చర్, సో ఎస్, అన్ఫార్చునేట్లీ గన్ కల్చర్ ఇక్కడ ఉంది. ఎక్కడన్నా అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, బట్ ఒకవేళ వస్తే జస్ట్ వాళ్ళు అడిగింది ఇచ్చేసేయండి. డోంట్ ఆర్గ్యూ, డోంట్ టాక్. సో సింపుల్గా చెప్పాలంటే డోంట్ బాదర్, డోంట్ మెస్, మైండ్ యువర్ లైఫ్, మైండ్ యువర్ బిజినెస్, బీ నైస్, డోంట్ ఓవర్ యాక్ట్, డోంట్ ఓవర్ రియాక్ట్, అంతే. ఫుడ్ విల్ బీ లెస్ స్పైసీ ఆర్ సమ్టైమ్స్ నో స్పైస్, బ్లాండ్ ఫుడ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్ ఆర్ సెలూన్స్ కొన్నిట్లో బై డిఫాల్ట్ టిప్స్ వెయిటర్స్కి వెయిట్రెస్కి ఇవ్వాల్సిందే. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ లేబర్ ఇస్ కాస్ట్లీ అండ్ యూజువలీ ఇలాంటి ప్లేసెస్లో స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ లోన్స్కి రీపే చేయడానికి ఈ అమౌంట్, ఈ టిప్స్ విల్ బీ యూస్ఫుల్. థర్డ్, యుఎస్లో వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజ్ డిఫరెన్సియేషన్ ఆబ్వియస్లీ ఉండదు. సో ఇండియన్స్కి కొంచెం ఇది కష్టమే. ఫుడ్ మీద మనకి యూజువలీ గ్రీన్ అండ్ రెడ్ డాట్స్ అట్లాంటివి ఇక్కడ ఉండవు. వెజిటేరియన్స్ ఎస్పెషలీ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్గా ఉండాలి. బేసిక్ ఫుడ్ ఇక్కడ ఇస్ బీఫ్. సో బేసికల్లీ మీరు వెళ్ళి చీజ్ బర్గర్ ఆర్ చీజ్ శాండ్విచ్ అని ఆర్డర్ చేస్తే ఇట్ విల్ బీ బీఫ్ బర్గర్ ఆర్ శాండ్విచ్ విత్ చీజ్ అనమాట. సో మెనూ కార్డ్లో చెక్ చేసి ఆర్డర్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వాలి బిఫోర్ కన్ఫర్మింగ్ యువర్ ఆర్డర్. అదే ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే వాళ్ళకేం ప్రాబ్లం లేదని కాదు, బికాజ్ ఇక్కడ పోర్క్ అండ్ బీఫ్ విల్ స్టేపుల్ ఫుడ్. అది ఇక్కడే లుకింగ్ అట్ ఇంగ్రీడియంట్స్, న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ఫుడ్ అలాంటివి చెక్ చేసి ఆర్డర్ చేయాలి. మనకి ఇండియాలో ఉన్న సీజన్స్ ఎలా ఉంటాయో తెలుసు, దానికి తగ్గట్టు మన స్కిన్ టైప్ తెలిసి ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోగలము. బట్ ఇక్కడ మేముంటున్న ప్లేస్ అలా కాదు. ఆన్ పేపర్ ఉన్న 4 క్లైమేట్ సీజన్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. సో డైలీ వెదర్ యాప్ టైంని ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండడం మేము అలవాటు చేసుకున్నాము. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే
మార్నింగ్ సన్నీగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ బాగా విండిగా ఉంటుంది, అండ్ నైట్ వచ్చేటప్పటికి స్లీత్ ఆర్ ఐస్ బాగా ఫామ్ అయిన డేస్ కూడా మేము చూసాం. సో బేసికలీ 3 డిఫరెంట్ సీజన్స్ ఇన్ అ డే అనమాట. వావ్ అనుకుంటున్నారు కదా, ఎస్ బాగుంటుంది, బట్ అది తెలియకుండా మన స్కిన్ని కన్ఫ్యూజ్ చేసి బాగా డ్యామేజ్ చేసేస్తుంది. సో స్కిన్ కేర్ లైక్ మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ డైలీ రొటీన్లో ఒక పార్ట్ మ్యాండేట్గా చేసుకోవాల్సిందే. ఇక్కడ ఉంటున్న అమెరికన్స్ వాళ్ళ జనరేషన్స్కి సరిపోయేంత సేవింగ్ లేకపోతే అలాంటి కాన్సెప్ట్స్ చాలా తక్కువ. 18 years రాగానే కిడ్స్ విల్ బీ ఇండిపెండెంట్ మేజర్స్ అనమాట. సో వాళ్ళ లైఫ్, వాళ్ళ స్టడీస్కి వాళ్ళే ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఈ జాబ్ పెద్దది, ఆ జాబ్ చిన్నది అని తేడా లేకుండా పార్ట్ టైం జాబ్స్ కూడా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ చాలా వరకు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఓన్ మ్యారేజెస్కి వాళ్ళే అమౌంట్ కూడా సెట్ చేసుకుంటారనమాట. ఎంత చిన్న పిల్లలన్నా సపరేట్ రూమ్లో పడుకోబెట్టాల్సిందే ఇక్కడ. సో మేము ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు అపార్ట్మెంట్ సైజు, స్క్వేర్ ఫీట్ అవన్నీ చూసి ఓకే సరిపోతుంది మాకు అని చెప్పి సింగిల్ రూమ్ తీసుకుందాం అనుకున్నాము. అదే ఇక్కడ అపార్ట్మెంట్ ఆఫీస్లో మేము చెప్పాము ఎంతమంది స్టేయింగ్ అని చెప్పేసి అడిగితే 2 adults + 1 kid అన్నాము. అయితే వాళ్ళు వచ్చేసి సారీ యాజ్ పర్ రూల్ డబుల్ బెడ్రూమే తీసుకోవాలి మీరు అన్నారు. అండ్ పెట్స్ ఉంటే ముందే వాళ్ళకి చెప్పాలి, దానికి అగైన్ మళ్ళీ సపరేట్ రెంట్ ఉంటుంది. కిడ్స్కి ఇక్కడ బుక్స్, కామిక్స్, స్టోరీ బుక్స్, నావెల్స్, రీడింగ్ అండ్ దెన్ కిడ్స్ డెసిజన్, వాళ్ళ క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేసే వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకేమన్నా డిఫరెన్సెస్ మీకు అనిపిస్తే, నేను మిస్ అయ్యి ఉంటే నా కింద కమెంట్స్లో యాడ్ చేసి నాకు చెప్పండి. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ బటన్ని పుచ్చెక్ అని కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.